నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో విద్యుత్ సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. సుంకిసాల ప్రాజెక్టుపై ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తుందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జనారంలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్. గ్రామ పంచాయతీలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటూరి నగరంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర. ఇక హైదరాబాద్ లో కరెంట్ ఇబ్బంది ఉంటే 1912 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచించారు. వెంటనే విద్యుత్ సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించి 1912 టోల్ ఫ్రీ నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేస్తే అక్కడ నుంచి ఏ పరిసర ప్రాంతాల్లో ఈ సమస్య ఉత్పన్నమైందో ఆ ప్రాంతానికి సంబంధించిన క్షేత్రస్థాయి సిబ్బందికి కంట్రోల్ రూమ్ నుంచి వెంటనే సమాచారం పంపించడం, వాళ్ళు స్పందించడం అన్నీ జరుగుతాయి. దీనికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం. కన్జ్యూమర్స్ అంతా కూడా 1912ని మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఇబ్బంది వచ్చినా ఈ నెంబర్ని గుర్తుపెట్టుకుని దాన్ని డయల్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సుంకిసాల ప్రాజెక్టుపై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. నాగార్జున సాగర్ లో డెడ్ స్టోరేజ్ ఉన్న హైదరాబాద్ కు నీటి కష్టాలు రాకూడదని ఈ ప్రాజెక్టు చేపట్టామన్నారు. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు సాగు, త్రాగునీటి కోసం సుంకిసాల ఉపయోగపడుతుందని చెప్పారు. సుంకిసాల ప్రమాదం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించారు. పరిపాలన చేతగాక కేసీఆర్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలు సరిగ్గా లేవన్నారు. పేర్లు మార్చడమేనా మార్పు అని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా ఏ ఎండాకాలంలో అయితే హైదరాబాద్ ప్రజలకు తాగునీటి ఇబ్బంది ఉండకూడదు అనుకున్నామో, ఏ ఉద్దేశంతోనైతే వేగంగా పూర్తి చేయాలనుకున్నామో ఆ ఉద్దేశమే వీళ్ళు మర్చిపోయారు. ఆనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వేగంగా చేసినాం. వీళ్ళు లేటుగా మేల్కొన్నారు. మొన్న ఒక 2-3 నెలల కింద మేల్కొని హైదరాబాద్లో మన తాగునీటి కోసం బాగా గోసైంది. ఎండాకాలంలో ట్యాంకర్లు వచ్చినాయి. మళ్ళీ ట్యాంకర్లు బుక్ చేసుకోమని స్వయంగా ముఖ్యమంత్రి గారు 2000 రూపాయలకే ట్యాంకర్ అందిస్తామని బంపర్ ఆఫర్ ఇవ్వడం, ఇవన్నీ చూసిన తర్వాత బాగా విమర్శలు వచ్చినాయి ప్రభుత్వం మీద. అరే ట్యాంకర్లు అమ్ముతారా? కేసీఆర్ గారు ఉచితంగా 20,000 లీటర్లు నీళ్ళు ఇస్తున్నాడు హైదరాబాద్లో, మీరు 2,000 రూపాయలకు ఒక ట్యాంకర్ అని చెప్పడం ముఖ్యమంత్రి గారు ఏమాత్రం భావ్యం అని చెప్పి పోయిన అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆనాడు ముఖ్యమంత్రికి మాట్లాడిన మాటల మీద చాలా వ్యతిరేకత, ప్రజల నుంచి చాలా విమర్శలు వచ్చినాయి. వచ్చినాక అప్పుడు మొద్దు నిద్ర నుంచి వీళ్ళు మేల్కొన్నారు. మేల్కొని ఆగమాగం వర్షాకాలంలో హడావుడితే శాసనసభ సమావేశాల్లోనే ప్రభుత్వం వెంటనే ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వాలి. ఈ ఇన్సిడెంట్ అయింది 2 ఆగస్టు ఉదయం. ఆ రోజు శాసనసభ నడిచింది. అప్రాప్రియేషన్ బిల్ అయిపోయింది. ఇంకా గవర్నమెంట్ బిజినెస్ ఏదో నడుస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఆ రోజు ఈ విపత్తు సంభవించిన విషయం మీకు తెలియదా? లేదా ఎక్స్పాన్షన్ జాయింట్ల మధ్యన ఉన్న రిటైనింగ్ వాల్ మొత్తం కొట్టుకుపోయింది. అందుకే నేననేది, మా పార్టీ అనేది, ఈరోజు మంచి జరిగితే మా ఖాతాలో వేసుకోవాలా, చెడు జరిగితే మాత్రం వాళ్ళ ఖాతాలో వేయాలనే చిల్లర ప్రయత్నం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తుందో ఇది పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం. మంచిర్యాల జిల్లా జన్నారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్. 61 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి పథకం వరమన్నారు. త్వరలో 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు. అట్లాంటి ఎవరు కూడా పనులు చేయకండి, లబ్ధిదారుల దగ్గర డబ్బులు అడగకండి. కూడా బాధ అనిపిస్తుంది. ఏదేమైనా సరే మేము ఇచ్చేటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, షాదీ ముబారక్ చెక్కులు కావచ్చు, అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు కావచ్చు, ఇవి ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తొందర ఇవ్వాలని చెప్పి మరి ఎంపీడీ గారు ఒకటి సక్రమంగా చేస్తూ పోతుంది. అదేవిధంగా ఈ సీజన్ అంతా కూడా వర్షాకాల సీజన్ కాబట్టి
మరి ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రోగాల బారిన పడకుండా మరి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఆ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం కూడా మనందరిపైన ఉంది. ఎందుకంటే ఈ 4 నెలలు కొంత జాగ్రత్తగా ఉండినట్లయితే తప్పకుండా మిగతా రోజులందరూ కూడా క్షేమంగా ఉండగలుగుతాం. ఎందుకంటే ఈ సీజన్లో దోమలు, క్రిమికీటకాలు ఇవన్నీ ఉండడం వల్ల అనేక రకాల రోగాలు బారిపడి అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు కాబట్టి ప్రజలందరూ కూడా కొంత ఈ సీజన్లో కొంత జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ సైతం కష్టంగా మారిందని తాము చెప్తుంటే మంత్రి సీతక్క మేము పదే పదే అబద్ధం చెప్తున్నారని అంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వం వాస్తవాలను అంగీకరించకుండా, సమస్యలు పరిష్కరించకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కాలనుకోవడం సరికాదన్నారు. ఈ 8 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యన్నది పచ్చి నిజమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని హరీష్ రావు కోరారు. గవర్నమెంట్కు ఆలోచన ఉండాలి కదా. నువ్వు స్వచ్ఛదనం పచ్చదనం అని పెడితివి, మరి ఏంది ప్రోగ్రామ్ ఏంది? బ్లీచింగ్ పౌడర్ కొట్టుండ్రి, ట్యాంకులు క్లీన్ చేయండి, గడ్డి మందు కొట్టుండ్రి, దోమలకు ఆయిల్ బాల్స్, ఎక్కడ నీళ్ళుంటే ఆయిల్ బాల్స్ వేయండి, పిచ్చి మొక్కలు తీసేయండి, ట్రాక్టర్లో డీజిల్ పోసి మంచిగా బ్లేడ్ కొట్టి ఆ పిచ్చి మొక్కలన్నీ తీసేయండి. డీజిల్కి పైసలు లేపాయి, ట్రాక్టర్ పని చేయదా. ఆయిల్ బాల్స్ వేద్దామంటే పైసలు లేపాయి, బ్లీచింగ్ ట్యాంకులు కడిగి వాటర్ ట్యాంకులలో బ్లీచింగ్ పౌడర్ వేద్దామంటే పైసలు లేకపోయాయి, బుగ్గలు పోతే బుగ్గలు వేద్దాం, వానకాలం పాములో తేల్లో కప్పలు వస్తాయంటే ఆ బుగ్గలు వేసేందుకు పైసలు లేకపోయాయి. ఈ మీ పత్రికలు ఇలా ఈ పరిస్థితి ఉన్నది. ఇలా గోళీలు లేవు, దవాఖానల మంచాలు లేవు. ఎందుకు లేవు? పచ్చదనము పరిశుభ్రత లోపించి గందరగోళమైన పరిస్థితి ఇలా గ్రామాల్లో పోతే. ప్రోగ్రామ్ ఇస్తే కనీసం వాళ్ళకి ఏమైనా పైసలు ఉన్నాయా? డీజిల్ పైసలు ఉన్నాయా? వాళ్ళ జీతం ఇచ్చినామా? బ్లీచింగ్ పౌడర్ ఉందా? బుగ్గలు ఉన్నాయా? ఆలోచన ఉండద్దా? ఏం ప్రోగ్రామ్? ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఐటీడీఏ ఏటూరు నాగారం కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రాతో కలిసి కొమరం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 15 రోజున స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సంబంధిత శాఖ అధికారులకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించి దేశానికి సేవ చేసిన ప్రముఖులను స్మరించుకోవాలన్నారు. ఇప్పుడు అడిషనల్ ఎస్పీ గారు మన కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఏర్పాట్లు చెప్తారు. తర్వాత మిగతా వాళ్ళు ఇంపార్టెంట్ ఎవరైతే షెల్టర్ పెట్టుకున్నారో అది ఒకటి మీ తరపు నుంచి చెప్పాలి. ఫిబ్రవరి మీటింగ్కి వచ్చేసిన అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 2023 ఆగస్టులో డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ ఎస్పీ గారు వచ్చారు. అలాగే కొత్తగా డిఎస్పీ వసంత కుమార్ డిఎస్పీగా ఈరోజే ఛార్జ్ తీసుకున్నారు. అట్లాగే టౌన్ సిఏ కూడా. సో అది అంత కరెక్ట్ ఇది కాదు, అది ఒక లీవ్ లాగా భావించవద్దు. సో మీరు అందరూ కూడా అక్కడ రావాలి. కండక్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ at district headquarters as well as at all municipalities. సో అన్ని మున్సిపాలిటీస్లలో and at all mandals and at all gram panchayats and ensure that all arrangements are made in a befitting manner. సో అన్ని మండల్స్ హెడ్ క్వార్టర్స్లలో. సో ఇప్పుడు మనకి ఎటు ఎంపీడీఓస్ ఉన్నారు, బట్ ఎంపీపీలు వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మోస్ట్లీ మండల్ స్పెషల్ ఆఫీసర్ ఎవరు ఉంటారో సో వాళ్ళే అక్కడ మండలం మనకి ఫ్లాగ్ హాస్టింగ్ చేయాల్సి వస్తుంది.
ఫిన్వాస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 11వ బ్రాంచ్ను గట్కేసర్లో చైర్మన్ రాకేష్ అలమంద మరియు సిబ్బంది చంద్రశేఖర్ రామారావుతో కలిసి ప్రారంభించారు. మహిళలు పరిశ్రమలు స్థాపించి ఉపాధిలో ముందుకు వెళ్లాలని ఆర్బీఐ గైడెన్స్ పాటిస్తూ సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు అతి తక్కువ వడ్డీతో రుణాలిచ్చి ప్రోత్సహిస్తూ సంస్థ ముందుకెళ్తుందని గట్కేసర్ సమీపంలో సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అతి తక్కువ వడ్డీకి రుణాలు పొందాలని, తిరిగి చెల్లించే వారికి అభివృద్ధికి మరియు సంస్థ అభివృద్ధికి సహకరించాలని సంస్థ చైర్మన్ రాకేష్ ప్రజల్ని కోరారు. నా పేరు రాకేష్, డైరెక్టర్ ఫిన్వాస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మా నూతన గట్కేసర్లో ఉన్నటువంటి నూతన శాఖ, మా 11వ శాఖ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మిత్రులకి, ఆహ్వానితులందరికీ కూడా ధన్యవాదాలు. మేము హైదరాబాద్లో ఇది మా 2వ శాఖ. మేము 2023 సంవత్సరం నుంచి ఫుల్ ఎక్స్పాన్షన్లో ఉన్నాం. అందులో భాగంగా ఎకానమీ అవ్వాలనేటటువంటి ఒక ముందుకు పోతున్నటువంటి దృష్ట్యా మేము కూడా దానికి అనుగుణంగా మా ఆర్గనైజేషన్ కూడా అలైన్ చేస్తాం, మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మా ఆత్మీయులైనటువంటి మా సాంబశివరాజు గారికి, హెడ్ అయినటువంటి చంద్రశేఖర్ గారికి, మా లోనింగ్ డిపార్ట్మెంట్ హెడ్ అయినటువంటి రామారావు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మెదక్ జిల్లా నర్సాపూర్ చౌరస్తాలో కొండపోచమ్మ కాలువ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు గత 26 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డిలు వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం నర్సాపూర్ నియోజకవర్గం ఒక రేటు, సిద్దిపేటకు ఒక రేటు ఇచ్చి రైతులను మోసం చేసిందని, రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రజల పక్షాన నేను కూడా ఉద్యమం చేసింది, మా సోదరులు కూడా ఉద్యమం చేసి కనుక మేము ఒకటే ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా న్యాయమైన పోరాటానికి మద్దతుగా ఉంటాం. గతంలో ఏం జరిగిందంటే గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో నర్సాపూర్లో ఒక రేటు, సిద్దిపేటలో ఒక రేటు, గజ్వేల్లో ఒక రేటు ఇచ్చి రైతులను వంచేది. వాళ్ళ అవసరాల కోసానికి, వారి స్వలాభాల కోసానికి అలైన్మెంట్ మార్చిరు. దానివల్ల ఈ రైతులందరూ కూడా నష్టం జరిగిందన్నమాట వాస్తవం. రైతులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా కోరికలు తీర్చడానికి కోసానికి మా వంతు ప్రయత్నం చేస్తామని వాళ్ళకి మాట ఇస్తూ ఈరోజు నిరాహార దీక్షల తర్వాత విరమింపజేస్తున్నాం. మా సోదరులు ప్రజాపాలనలో నిరాహార దీక్షలు వద్దనేదే మాకు అవసరం తప్ప, అందుకోసానికే బాధ్యత తీసుకొని నేను, నా సోదరులు రాజిరెడ్డి గారు, ఇక్కడ మా మిత్రులందరూ కూడా రావడం జరిగింది. ఎందుకోసంగా మేము రైతు బిడ్డగా రైతు లోకం కోసానికి అందుకోసానికే రైతు లోకం కోసానికి ఆలోచించి ఏకకాలంలో రుణమాఫీ అయింది, కరెంటు ఉచితంగా వచ్చింది, అన్ని విధాలుగా రైతులకు మేలు జరుగుతుంది, మీకు కూడా మేలు జరిగే విధంగా చేస్తామని ఈ సందర్భంగా రైతు సోదరులకు అందరికీ. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో ఘనంగా ఆదివాసీ దినోత్సవ సంబరాలు జరిగాయి. ట్రైక్యాట్ చైర్మన్ కొట్నాక తిరుపతి ఆదివాసీ జెండాను ఆవిష్కరించి కొమరం విగ్రహానికి పూలమాలలు వేశారు. సాంప్రదాయ వాయిద్యాలతో ఆడిపాడారు. ఈ సందర్భంగా ట్రైక్యాట్ చైర్మన్ మాట్లాడుతూ ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని 1994లో ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. కావున ప్రపంచంలోని ఆదివాసులంతా ఈ రోజును పండుగ రోజు జరుపుకుంటారని, ఈ రోజును ప్రభుత్వ అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఎంతో ప్రీతిపాతమైన రోజు, ప్రపంచమే దీన్ని ఆదివాసీ పండుగగా గుర్తించి ఐక్యరాజ్య సమితిలో ఆ రోజు ప్రపంచంలోనే 145 దేశాలు ముక్తకంఠంతో ఆదివాసీలకు ఒక రోజు ఉండాలనే ఉద్దేశంతో ఆ కమిటీలో ఉన్న 125 దేశాలు కూడా దాన్ని ప్రతిపాదించి ఆమోదం తెలపడం జరిగింది. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఓవైసీ బ్రదర్స్ పై విమర్శలు గుప్పించారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ సంఖ్య ఎక్కుతారని, హేమయం పార్టీని ఎవరు సీరియస్ గా తీసుకోరన్నారు. ఉసిరవిల్లి అయినా చెట్టు మీదకి ఎక్కితేనో రాయి మీదకి ఎక్కితేనో రంగు మారదు, కానీ ఈ అన్నదమ్ములు చెట్టును రాయిని చూస్తేనే రంగు మారుతారని విమర్శించారు. एमआईएम मुजरा पार्टी आइटम गर्ल जैसा रहता है, तुम लोग का ड्रामा कोई सीरियस नहीं लेता, तुम लोग हर टाइम ब्लैकमेल, हर टाइम, और तुम लोग मान लेना बाप, वाह, एक गिरगुट तो भी झाड़ पे चढ़े बाद हरा होता और एक पत्थर के ऊपर चढ़े बाद नीला होता, मगर तुम लोग झाड़ को देख के हरे बन जाते, पत्थर पे चलने से पहले नीले हो जाते बाप। 10 साल का दोस्ती कॉलेज में देखा, एमबीबीएस में देखा, सियासत में देखा, आज भी देख रहा हूं, कल भी देख रहा हूं। तो 35 साल में कभी रेवंत रेड्डी को मैं नहीं देखा उनके करीब, रोज आगे पीछे हम देखते रहते थे। तो अब ये नई दोस्ती कहां से आ गई? और ठहर के बोल रहे आई एम अ ट्रू फ्रेंड, आई एम अ ट्रू फ्रेंड। तुम किसके दोस्त थे? किसके भी नहीं दोस्त थे तुम, समझे ना? तुम और तुम्हारे भाई किसके दोस्त हो नहीं सकते तुम।
जो भी पावर में रहता उसके गोद में रहते तुम लोग, वहां पे एक ट्रू दोस्ती तुम्हारी। क्या था मामला तुम्हारा? పటాన్చెరులో పారిశ్రామికవేత్త సీసలరాజు ఆధ్వర్యంలో తిరుపతికి 20వ మహాపాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా కిష్టారెడ్డిపేట నుంచి మాణిక్యం తన బృందంతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20 సంవత్సరాల నుంచి తిరుపతికి వెళ్తున్నామని తెలిపారు. నీలం మధు, గూడెం మధుసూదన్ రెడ్డి, నందారం నరసింహగౌడ్, యాదగిరి వారిని సెలవుతో సత్కరించారు. పటాన్చెరు ప్రాంతం నుండి శ్రీశైల రాజన్న దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి పటాన్చెరు నుంచి తిరుపతి పాదయాత్రగా వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతం నుంచి ఆయన ఈ పాదయాత్ర చేయడం మాకు అందరికీ చాలా సంతోషం. యాత్ర మంచిగా జరగాలని చెప్పేసి ఆ భగవంతుడు ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ చల్లగా. నా పేరు శ్రీశైలరాజు, పటాన్చెరు వాస్తవాన్ని. పటాన్చెరుకి వెళ్ళి 2004లో తలపెట్టిన పాదయాత్ర ఇప్పుడు ఇది 20వ సంవత్సరము. సకాలంలో వర్షాలు కురవాలని, రైతులందరూ బాగుండాలని, ఇరు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని ఈ సంకల్పం మొదలుపెట్టాము. ఇది అలాగే నడుస్తుంది. ఎన్నో పాదయాత్ర, 20వ పాదయాత్ర. రాజన్ నగర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంఎం పహడిలో అర్ధరాత్రి సయ్యద్ రెహమాన్ గార్మెంట్స్ బట్టల షాప్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులో తీసుకొచ్చారు. దాదాపు 30 లక్షల రూపాయల విలువైన బట్టలతో పాటు డబ్బులు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయని దుకాణం యజమాని హుస్సేన్ ఖాన్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా దోమడుగు గ్రామంలో గురువారం రాత్రి బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పాలింది. ప్రేమ పేరుతో వేధింపులు భరించలేక ఇంటి 4వ అంతస్తుపై నుంచి దూకింది. ఆసుపత్రికి తరలిస్తుండగా యువతి మృతి చెందింది. సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను ట్రాప్ చేసి గంజా బ్యాచ్ వేధింపులకు పాల్పడుతున్నారని, అదే గ్రామానికి చెందిన యువకుడు అమ్మాయి కుటుంబానికి కూడా బెదిరింపు చేశాడని సమాచారం. గుమ్మడిదల ఎస్ఐ మహేశ్వరరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. దోమడ గ్రామంలో నిన్న సాయంత్రం జరిగిన 8:16 నిమిషాలకు తేజశ్రీ అమ్మాయి మా ఇంటి పక్కనే ఉంటుంది. ఆమె బిల్డింగ్ పై నుంచి పడి ఆత్మహత్య చేసుకుంది. నాకు కొద్దిగా తెలిసిన ప్రకారం ఇక్కడ దోమడు గ్రామంలో యువత డ్రగ్స్కు కొంతమంది బానిసయ్యి అమ్మాయిల ఫోన్ నెంబర్ తీసుకొని అలా ట్రాప్ చేసి వాళ్ళను ఏదో విధంగా బలవంతలకు గురి చేసి, మరి అదేవిధంగా ఆ తల్లిదండ్రులు కూడా కొంచెం ఆ పిల్లగానికి బిల్డింగ్ దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కానీ ఇది ఆత్మహత్య కాదు. శ్రీహరి అనే అబ్బాయి గత వారం రోజుల నుంచి ట్రాప్ చేసి బయట తీసుకెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చిన, మళ్ళీ ట్రాప్ చేసి ఇక్కడ డిప్రెషన్ లాస్ట్ 3 డేస్ నుంచి వెళ్ళి డిప్రెషన్కి వెళ్ళిపోయే అమ్మాయి ఈరోజు ఆత్మహత్య చేసుకుంది. ఇది ఆత్మహత్య కాదు, వాడి పెట్టిన టార్చర్ వల్లనే ఈ అమ్మాయి చనిపోవడం జరిగింది. ఇది ఆత్మహత్య కానీ భావించట్లేదు మేము. హత్య, ఇది 100% హత్య. వాడిని ఎట్టి పరిస్థితుల్లో ఉరిదీసేదాకా మేము అందరం పోరాటం చేస్తూ ఉంటామని. జగిత్యాల అన్విశ్రీ హాస్పిటల్లో నిర్లక్ష్యం వల్లనే పేషెంట్కు ఇన్ఫెక్షన్ పెరిగి చనిపోయాడని హాస్పిటల్పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. పేషెంట్కు ఆపరేషన్ చేసి డాక్టర్ అందుబాటులో లేకుండా హైదరాబాద్ వెళ్లాడని, పేషెంట్ని ఎవరూ పట్టించుకోకపోవడం కారణంగా 4 రోజులు ఎలాంటి చికిత్స అందించకపోవడంతో ఇన్ఫెక్షన్ ముదరడంతో హాస్పిటల్కు వచ్చిన డాక్టర్ పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్కు పంపించడంతో పేషెంట్ ఇన్ఫెక్షన్ ముదిరి మరణించారని బంధువులు ఆరోపించారు. దుర్గాపూర్ విలేజ్ 18th రోజు మా పిన్ని బాబాయ్ ఇద్దరు జగిత్యాల వస్తున్న కారణంలో చిన్న యాక్సిడెంట్ అయింది సార్. బీర్పూర్ నర్సింహపల్లి స్టేజ్ ఎంట్రన్స్ దగ్గర చిన్న యాక్సిడెంట్ అయింది. ప్లేట్ డాక్టర్ ఈ 2-వీలర్ బైక్ రెగ్యులర్గా రావడంతో వాళ్ళు ఢీకోవడంతో సైడ్కి జరిగి మా బాబాయ్కి బేస్ బండి తాగడంతో చిన్న ఇంజూరీ అయింది. ఇంజూరీ అయిన 18th రోజు మేము అన్విశ్రీ హాస్పిటల్, బెటర్ హాస్పిటల్, అన్విశ్రీ హాస్పిటల్ బాగుంటుంది, ట్రీట్మెంట్ మంచిగా ఉంటుందని చెప్పి మా బాబాయ్ చెప్పడం అన్విశ్రీ హాస్పిటల్ ఉటావుటిన 108 అంబులెన్స్ తీసుకొని 108 అంబులెన్స్లో అన్విశ్రీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది సార్. అన్విశ్రీ హాస్పిటల్ వారం రోజులు ట్రీట్మెంట్ చేసుకున్నాం. అది జరిగింది చిన్నగా అయిపోయింది. షుగర్కి సంబంధించిన మెడిసిన్ మా దగ్గర లేదు. ఇన్ఫెక్షన్ అవుతుంది, ప్లాస్టిక్ సర్జరీ చేయాలని చెప్పేసి ఫస్ట్ నుంచి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా వారం రోజులు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా
గవర్నమెంట్ హైదరాబాద్ తీసుకోమని చెప్పి హైదరాబాద్ తీసుకోకపోతే హైదరాబాద్ వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేయడానికి లేకుండా మొత్తం ఇన్ఫెక్ట్ చేసి కాలు మొత్తం డ్యామేజ్ చేసిండు. కాలు తీసేసినా కానీ మా బాబాయ్ మాకు దక్కుతాడు, మంచి ఆరోగ్యంగా ఉంటాడు. కాలు లేకపోతే మేము అనుకుంటే ఈరోజు ప్రాణాన్ని మొత్తం ప్రాణం కూడా పోయింది. మాకు లేట్ కాకుండా రోడ్డు మీద ఎక్స్పెక్ట్ చేశారు. ఈ అన్వేశ్రీ హాస్పిటల్ స్టాఫ్, ఈ అన్వేశ్రీ హాస్పిటల్ డాక్టర్లు, ఈ అన్వేశ్రీ హాస్పిటల్ స్టాఫ్ చేయబట్టి ఇప్పుడు మేము రోడ్ ఎక్కాల్సి వచ్చింది. మమ్మల్ని లేట్ కాకుండా రోడ్డు మీద వేసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా త్వరలో చేపట్టబోయే సామాజిక ఆర్థిక కులగణకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికలు త్వరితగతిన పూర్తి చేసి ప్రభుత్వానికి అందజేయాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావును జాతీయ బీసీ దళ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం కలిసి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆయనకు వినతి పత్రాన్ని సమర్పించింది. బాసరలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం శ్రావణ శోభ సంతరించుకుంది. శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో భక్తుల సందడి నెలకొంది. మంచి ముహూర్తంతో పాటు శ్రావణ మాసం తొలి శుక్రవారం నాగుల పంచమి సందర్భంగా అమ్మవారి సన్నిధిలో తమ చిన్నారులకు ఆలయ అర్చకుల చేత అక్షర శ్రీకార పూజలు నిర్వహించారు. తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి చెంత తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయ అభయ ఆయు ఆరోగ్య దయచేసి చూస్తూ రావాలండి, రండి, నడుస్తుండాలి, నడవండి, రావాలి, రండి. పంచమ్యాం గురువాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్ట. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోనంపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జంజరి బాపు కుమారుడు జస్వంత్ అనారోగ్యానికి గురయ్యాడు. స్థానికులు అంబులెన్స్ కి ఫోన్ చేయగా మార్గ మధ్యంలో అంబులెన్స్ చిమరాగల్ల ప్రాంతం వద్ద బురదగా మారడంతో రోడ్డు బురదగా అయింది. అటువైపు నుంచి పేషెంట్ ను తీసుకురావాలని కోరడంతో ఎడ్ల బండిలో వేసుకుని అంబులెన్స్ వద్దకు చేరుకోగా అప్పటికే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గంటల క్రితం ఒక నిండు ప్రాణం పోయింది. మీరు చూస్తున్నటువంటి రోడ్డు మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోనంపేట గ్రామానికి రోడ్డు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి గత దశాబ్దాల కాలంగా కూడా ఉద్యమాలు చేపడతా ఉన్నాం. కానీ ఏ ప్రభుత్వం కూడా మా వైపు తిరిగి చూసిన ప్రాపాన పోలేదు. ఈరోజు ఒక 2-3 గంటల క్రితం మా కోనంపేట గ్రామానికి చెందిన ఒక గిరిజన యువకుడు 17 సంవత్సరాలకు చెందినటువంటి యువకుడు అనారోగ్యానికి గురైతే ఈ రోడ్డు వెంబడి అంబులెన్స్ సరిగ్గా సమయానికి రీచ్ గాక కుటుంబాన్ని ఆదుకోకపోయేతుంటే తప్పకుండా కూడా కలెక్టరేట్ ముట్టడి చేసి మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. తప్పకుండా కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదో మాకు అర్థం కావట్లేదు. మేము మరి తెలంగాణ ప్రాంతంలో మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం ఉన్నామా లేదా? ఎందుకు మా కోనంపేట మీకు ఇంత వివక్ష? తప్పకుండా కూడా నాయకులు అధికారులు స్పందించకపోయేది ఉంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మల్లన్న సాగర్ ప్రాజెక్టులోకి మళ్లీ గోదావరి పరవళ్లు తొక్కుతుంది. తుక్కాపూర్ పంప్ హౌస్ నుంచి అధికారులు 4 పంపులను ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఒక్కో పంపు నుంచి 0.432 టీఎంసీల నీటిని మల్లన్న సాగర్లోకి పంపిస్తున్నారు. అలాగే మల్లన్న సాగర్ నుంచి గురువారం ఒక మోటార్ను ఆన్ చేయడంతో గోదావరి జిల్లాలు కొండపోచమ్మ సాగర్లోకి పరుగులు తీశాయి. పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామం న్యూటౌన్ కాలనీలో నూతన శ్రీ నాగదేవత శివ పంచాయతన సహిత ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తి శ్రద్ధలతో భజన సంకీర్తనలు చేశారు. నాగదేవత ఆలయం ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నాగదేవత ఆశీర్వాదం ఉండాలని కోరారు. ఈ ఆత్మనిచ్చి ఇన్ని రకాలుగా మనం జీవించడానికి అన్ని రకాల సదుపాయాలు ఇచ్చి మనకు తెలియకుండానే మనం బ్రతుకుతున్నాం. బాగా ఆలోచించుకుంటాం. గాలి పీలుస్తున్నాం, బ్రతుకుతున్నాం. కనిపిస్తున్నారు కాదు. చాలా మంది కనిపిస్తున్నారు. నువ్వు గాలి పీలుస్తున్నావు, గాలి కనిపిస్తుంది. మరి గాలి ఉందని ఎట్లా అయిపోతుంది?
గాలి ఏ విధంగా ఉంటుందో నుంచి దిగ్విజయంగా సాగుతున్నది. ఈరోజు ఆఖరి రోజు, మొన్న బుధవారం నుంచి స్టార్ట్ అయింది. బుధవారము, గురువారము, శుక్రవారము ఈ రోజుతోటి ప్రతిష్ఠా కార్యక్రమం ముగించుకున్నాము. ఆ నాగదేవ అనుగ్రహంతో, అట్లే పార్వతీ రాజరాజేశ్వర అనుగ్రహంతో, ముఖ్య ప్రాణాజేశ్వర అనుగ్రహంతో ఇక్కడ ఉన్న ముత్తెం గ్రామస్తులందరూ, ఈ సర్వలోకం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుచున్నాను. ఇక సహకరించిన మా ముత్తెం గ్రామ ప్రజలు, భక్తులు, యువకులు అందరూ కూడా, సోదరి సోదరులు అందరూ కూడా ఈ టీవీ ముఖంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నగరంలో విద్యుత్ సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. సుంకిసాల ప్రాజెక్టుపై ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తుందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జనారంలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్. గ్రామ పంచాయతీలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏటూరి నగరంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.